మొన్న కొత్తపేట నియోజకవర్గంలో ఏదైతే మరి జొన్నాళ్ళలో ఇసుక లూటి అనేటువంటి వ్యవహారం వస్తే నేను ఆ గుట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ గుట్లన్నింటిలో కూడా నేనే సెల్ఫీ దిగి ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. దానికి ప్రతిసారి వాళ్ళని వెళ్ళి చెంచాలు పోగేసి మాడించే సత్యేంద్రరావు గారు ఈసారి వారే ప్రతిస్పందించారు. సంతోషం. వారు ప్రతిస్పందిస్తూ అసలు నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఇక్కడ ఇసుక లూటీ జరుగుతుందని నేనం లేదు, ఒక పేపర్లో జ్యోతి పేపర్లో మరి రాశారు, దాని మీ సమాధానం ఏంటన్న దానికి ఆయన సమాధానం చెప్పాల. రెండోది, ఈ వ్యక్తి ఎవరో అపరిచయం ఎవరో మరి మీ అందరికీ పరిచయం ఉందో బండారు సత్యేంద్రరావుకి ఈ వ్యక్తి పరిచయమా అని నేను అడుగుతున్నా. ఈయన ఎవరో మీరు గుర్తుపడుతున్నారా అని అడుగుతున్నా. ఈయన పేరు బండారు శ్రీనివాస్ గారు. ఈయన జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు. మరి వారు ఏం మాట్లాడుతున్నారు, వారు ఏం చెప్తున్నారు? ఈ కొత్తపేట నియోజకవర్గంలో మరి ఇసుక లూటీ జరుగుతుంది, ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి, దీని మీద అధికారులు కూడా స్పందించట్లేదు, మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దీని మీద ఉద్యమాలు చేస్తామని చెప్తున్నారు. మరి బండారు సత్యేంద్రరావు గారు మాట్లాడుతూ నేను వారు చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక నేను ఈ నిందలన్నీ వేస్తున్నాను వారు చెప్తున్నారు. మరి ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టిన తర్వాత మీరు చెప్పాలని కోరుతున్నాను. ఒకటి. రెండోది, మీరు చేస్తున్న అభివృద్ధిని చూసి వారో లేకపోతున్నట. మీరు మీ అభివృద్ధి కోరతారో లేదా ప్రజల అభివృద్ధి కోరతారో మీ సొంత అభివృద్ధి కోరతారో ఉన్నటువంటి నన్ను అడగండి. మీ పక్కన కార్యకర్తలు అడిగితే మీ కోడి పందాల దగ్గర నుంచి కోడి చూపుల వరకు అన్నీ కూడా మీ అవినీతి గురించి పోసకూర్చున్నట్టు మీ కార్యకర్తలు మీ పక్కన ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళే అందరికీ చెప్తున్నారు. వారిని అడిగితే మీకు ఆ వివరాలు కూడా వస్తాయి. అలాగే మరొక మాట మాట్లాడారు, ఈ చెల్ల దగ్గరెడ్డికి మరి సంస్కారం లేదా, జ్ఞానం లేదా, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు ఎట్లా మాట్లాడతారా, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు మందు కొట్టి పడుకున్నారని మాట్లాడతారని అడుగుతున్నారు వారు. మరి నేను అడుగుతున్నా, గతంలో మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఉంటే వారిని మీరు కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నాడు, లేకపోతే మరి ఏదైతే ఒక సైకో అని రాష్ట్రానికి పట్టినటువంటి సైకో అని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మూర్ఖుడని అనేక దొంగని మరి మీరు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడొచ్చా అని మేము అడుగుతున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రభుత్వం నిల్వ చేసిన గొట్టల దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుని ముఖ్యమంత్రి పదవిలో ఉండి స్థానికంగా ఉన్నప్పుడు అప్పటి శాసనసభ్యుడి ఉన్న నన్ను మరి ఇంటి పేరుతో చిల్లర జగ్గిరెడ్డి అని మరి ప్రజల ముందు మాట్లాడి అవహేళన చేసినప్పుడు ఆయనకి సంస్కారం ఉందంటారా లేదంటారో మీరే చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. అంచేత మరి ఏదైతే ఇంకో మాట చెప్పారు ఆయన, ఈ చిల్లర జగ్గిరెడ్డి ఎలా మాట్లాడడం దొంగ అన్న చందంగా ఉందని చెప్తున్నారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను మీతో పాటు. అదేంటంటే ఈ నియోజకవర్గంలో జొన్నాళ్ళలోని అలాగే ఉన్నటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి ఇసుకగుట్టలు తమను మింగేస్తే మీరు ఎవరైతే సాక్షాత్ మీ కొల్లు రవీంద్ర గారు మరి ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్ గారు పెళ్లిని సంకనెట్టుకుని పెళ్లికి వెళ్ళిన చందంగా ఈ బండారు సత్యేంద్రరావు గారిని సంఖలో పెట్టుకుని అమలాపురంలో మీటింగ్ పెట్టి ఇలాగే వేదిక పక్కన సంఖలో సత్యేంద్రరావు గారిని కూర్చోబెట్టుకుని మీ రావులపాలెంలో ఇసుకగుట్టలు ఏమైనాయో మా ప్రభుత్వంలో మీరెవరో చెప్పక్కర్లేదు, మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి అని చెప్పి ఈయన ఉద్దేశించి అన్నాడు అనేటువంటి మాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెవులు కొరుక్కున్నారు. ఇవాళ మళ్ళీ మీరు కొత్తగా మీరేదో నేను పుట్టుకతోనే అభివృద్ధితో పుట్టాను, నేను చిల్లర రాజకీయాలు చేయను అనేటువంటి మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర మొదలుపెట్టి ఉద్యోగాల వరకు ఏ రకమైన అవినీతి మీరు చేస్తారో అందరికీ తెలుసు. కాబట్టి దొంగ అనేటువంటి చందంగా అరిచినటువంటి వారు మీరు. కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారా లేదా, మీరు బండారు శ్రీనివాసరావు గారిని మీరు గుర్తుపట్టారా లేదా, ఆయన ఎవరు ఏంటి వారు ఏం మాట్లాడారో అనేటువంటి చూసి మాట్లాడితే బాగా కడుపు మంట అంటున్నారు. ఎందుకు కడుపు మండాలని కోరుతున్నా. మీరు ఇచ్చిన 6 పథకాల్లో మరి బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చేసారని నాకు కడుపు మంట రావాలా, లేదా మీరు తల్లికి వందనం పేరుతో ఎగ్గొట్టినటువంటి దాన్ని చూసి నాకు కడుపు మండాలా, లేదా రైతులకి మీరు ఏదైతే పెట్టుబడి నిమిత్తం 20,000 ఇస్తాన్న డబ్బు ఇచ్చేసినందుకు మరి నాకు కడుపు మండాలా, లేదా మీరు ఏదైతే మరి ఉన్నటువంటి మహిళలకి గ్యాస్ సిలిండర్లకు డబ్బులు ఇస్తామని 10 మందికి ఇచ్చి మిగిలిన మానేసినందుకు నాకు కడుపు మండాలా, ఎందుకు మండాలని కోరుతున్నాను, ఎందుకు మండాలని మిమ్మల్ని అడుగుతున్నా. కడుపు మంట ఉన్నటువంటిది నాకు కాదు, నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని తప్పుడు కార్యక్రమాలని ఇవాళ మొట్టమొదటిగా బయట తెచ్చినటువంటి నీ కార్యకర్తలను అడుగు, వారే నీకు విషయాలు చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక మీద అన్నటువంటి తప్పుడు కార్యక్రమాలు మాని ఏదైతే నేను చెప్పిన విషయాలు ఇసుక లూటీ జరుగుతున్నటువంటి వాస్తవం కనుకే నిన్న కాక మొన్న మరి వేమగిరి ర్యాంపులో కూడా 3 జేసీబీలని పట్టుకుని
ఆపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో అంగంపాలెం కానీ ఇంకా ఉన్నటువంటి పుల్దిండి కానీ లేదా ఉన్నటువంటి ఓబలంగ కానీ అలాగే ఉన్నటువంటి మందపల్లి కానీ ప్రతి చోట బండారు ట్యాక్స్ పేరుతో ఇవాళ 10,000కి లారీ చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉచిత ఇసుకని చెబుతూ ఉంటే మీరు 10,000 రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తూ ఈరోజు ఇక్కడి నుంచి అమలాపురం విశాఖపట్నం అమ్ముకుంటున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి ర్యాంపుల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి అందరినీ కోరుతూ ఏదేమైనా మీరు ఏదైతే మసిపూసి మారేడుగా చేయాలంటే ప్రజల అమాయకులు కాదు, తప్పనిసరిగా తగిన విధంగా బుద్ధి చెబుతారని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఘోర వైఫల్యానికి మరొక ముఖ్య కారణం ఈ మధ్య ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు అసలు పోలీసు వారు మా దగ్గర అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారిలా పరదాలక్కలేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు పెట్టుకున్నారు లేదా ప్యాలెస్లో ఉన్నారు, మాకు పరదాలు వద్దు, మాకు పోలీస్ సెక్యూరిటీ వద్దని చెప్తూ ఉన్నారు. మరి ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదానికి బాధ్యులు మీరు కాదని అడుగుతున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు 6, 7, 8 తారీఖులు మరి చిత్తూరు ఆయన స్వగృహంలో ఉండి ఉన్నటువంటి మొత్తం పోలీస్ వ్యవస్థను కానీ ఉన్నటువంటి అధికారులు కానీ వారందరినీ వారింటి దగ్గరే మరి పెట్టుకుని తిరుపతికి ఇవ్వాల్సినటువంటి కనీస సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల 10 రోజుల్లో పంచాల్సిన టికెట్లు కేవలం మరి 1 రోజులో 2 రోజుల్లో పంచే ప్రయత్నం చేసి ఈరోజు 6గురిని బలి తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి పరదాల్లో వెనకాల ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పాదయాత్రతో మొత్తం ప్రజలు ఇళ్ల గడపలు దొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు పరదాలు పెట్టుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లోపల దాక్కునే నాయకులు మీరే. అందుచేతే నిన్న తిరుపతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనంతో ఆయన్ని పరామర్శ చేయకుండా మీరు అడ్డుకున్న ప్రజలు ఆయన పక్షాన్ని నిలిచి నిన్న పరామర్శలు కూడా జెడ్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు తీసుకెళ్లి నిన్న పరామర్శలు కూడా తిరుపతిలో చేయించగలిగారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.